గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలలో అయితే కొద్దిగా హార్ట్ అయితే పుట్టిస్తున్నారనమాట. సో, సిటీ ఎమ్మెల్యే ఆయన రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసేసి ఎక్కడైతే సీక్రెట్ ప్లేస్‌కి వెళ్ళిపోయారనమాట. సో, దాని తర్వాత ఏదైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో, సో సొంత పార్టీలోనే అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. వైఎస్ఆర్‌సీపీ పని క్లోజే. వచ్చే ఎలక్షన్స్‌లో చెప్పుకోదగ్గ ఊర్ల నుంచి కూడా వీళ్ళు నియోజకవర్గాల నుంచి కూడా వీళ్ళు పోటీ చేయాలని అయితే ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి ఈ లాక్ వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ ఒక పార్టీకి ఒక క్రియాశీలుగా వర్తించడానికి చిరంజీవిని అయితే అక్కడ అనౌన్స్ చేశారు. ఇంకా ఆయననే మాక్సిమం అక్కడ నుంచి పోటీ చేయడానికి వచ్చే ఎలక్షన్స్ లో సెలెక్ట్ చేయొచ్చు. సో ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే, చిరంజీవి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే, ఆయన కూడా ఒక బీసీ సామాజిక వ్యక్తి అనమాట. సో బీసీ సామాజిక వ్యక్తుల్లో అక్కడ ఎక్కువ ఉంటాయి పోలరైజేషన్ ఓట్స్. సో ఎప్పటి నుంచో గుంటూరు జిల్లాలో ఒక నెగిటివిటీ అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా అక్కడ ఓడిపోతారని తెలిసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్వాప్ అయితే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ స్వాప్ అని ఎందుకన్నానంటే, ఏదైతే చిరంజీవి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయన ఇంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళే. గత ఎన్నికలలో లోకేష్ వర్సెస్ ఆర్కే జరిగిన దాంట్లో లోకేష్ కి సపోర్ట్ చేసిన వ్యక్తి లేటర్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక చిరంజీవి ఆయన ఎవరైనా ఉన్నారో ఆయన యువతలకి షిఫ్ట్ అయ్యారనమాట. ఆయన ఎవరైతే బీసీ ఓట్స్ అన్నిటి కూడా ఆయన రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఓటమి భయంతో ఆయనని పెట్టి ఈయన తీసేశారు అనేది అయితే చర్చల్లోకి వస్తుంది. అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్కే గారు నేను నా పర్సనల్ గా ప్రాబ్లమ్స్ వల్ల నేను రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పటికీ కూడా వైసీపీలోని కొందరు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు ఎవరైతే ఉంటారో, సో ఆయనని పీకేస్తారని ముందే తెలిసే ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారనేది అయితే ఒక ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ చేశారు. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పర్సనల్ గా తను అటాక్ చేస్తున్నాయని చెప్పి మళ్ళా నిన్న ఏదైతే ఉన్నదో మంగళగిరిలోనే ఒక పార్టీ లాగా, అంటే ఒక ఫేవర్ లాగా ఒక పార్టీ పెట్టుకున్నారు. అక్కడ మళ్ళీ వాళ్ళు తీర్మానించుకున్నారు మళ్ళీ వైసీపీలోకి వస్తారని. బట్ ఏది ఏమైనప్పటికీ ఇంకా ఆర్కే గారు వైసీపీ నుంచి మంగళగిరి నుంచి పోటీ చేయడం అనేది అసాధ్యమైన పని. సో ఏమైనా ఇదంతా కూడా ఒక పెద్ద ప్లాన్. టీడీపీ వాళ్ళు ఏమైనా చెప్తున్నారంటే ఇది ఒక వైసీపీ వాళ్ళది ఒక పెద్ద ప్లాన్. ఆర్కే గారిని రాజీనామా చేసి ఇచ్చి ఆర్కే గారితో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెట్టి అక్కడ పోటీ చేసి ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో ఆ ఓట్స్ ని చీల్చడానికి ఈయనని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి ఈయన నుంచి ఓట్స్ రాబట్టాలని, వైఎస్ఆర్సీపీకి ఫేవరెటిజం చూపించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా ఒక పెద్ద డ్రామా అని వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ఇంక ఇదలా ఉంటే వైఎస్ఆర్సీపీ ఘాటుగానే విమర్శించారు అనమాట. సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో లోకేష్ మంగళగిరి నుంచి, చంద్రబాబు చంద్రగిరిని వదిలి కుప్పం ఏదైతే బీసీ గ్రూప్స్ ఎక్కువ ఉంటారో సో అక్కడ నుంచి పోటీ చేయడం, ఇంకా బాలకృష్ణ గారి హిందీపూర్ నుంచి ఎందుకు వేరే చోటు నుంచి చేయొచ్చు కదా అని అంటే దానికి కౌంటర్ గా టీడీపీ నాయకులు అయితే ఒకటే అన్నారు. సో బీసీ ఓడిపోయే సీట్ల నుంచి అక్కడ చేంజ్ చేయడం కాదు, పులివెందుల గెలిచే సీట్లలో నుంచి వేరే అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డిని కాకుండా వేరే అభ్యర్థిని పెట్టి పోటీ చేయండి, అప్పుడు నీ సత్తా ఏంటో తెలుస్తుందని వీళ్ళైతే ఛాలెంజ్ చేస్తున్నారు. మొత్తానికి మంగళగిరి చుట్టూ ఒక పెద్ద కొత్త రాజకీయం అయితే స్టార్ట్ అయింది, బిగినింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికి ఇంకా లిస్ట్ అయితే సెకండ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అలా పెట్టుకుంటున్నారు అనమాట. ఫేజ్ 1 లో వచ్చేసి కొత్త 11 మంది ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది. ఇంకా ఫేజ్ 2 లో ఇంకో అలాగా 60 మంది ఎమ్మెల్యేలను అయితే మారుస్తారు అని చెప్తున్నారు. సో మళ్ళీ ఎంతమంది మారుస్తారా అనేది చూడాలి.